నవేంద్రప్రదేశ్లోని నా అక్క చెల్లెమ్మలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలతో నేను ఈ మధ్యకాలం మీ ముందుకు రాలేదు. సరే, దానికి కారణం కూడా చెప్తాను. సత్యబాబుని అనవసరంగా ఇంకా ఎందుకు కొట్టడం, అది చచ్చిపోయింది, శవమైపోయింది. కొట్టి రోడ్డుకి మరీ కొట్టితే రోడ్డుకి అతుకుపోద్ది. ఆ ఉద్దేశంతో నేను కొద్దిగా సైలెంట్గా ఉన్నా. అయితే ఈ మధ్య మరి అతనెవరో ఒక మంత్రి గారు, వాళ్ళ అబ్బాయి, అతని పేరు కూడా నాకు గుర్తురావట్లేదు. కొద్దిగా నాకు జ్ఞాపశక్తి కూడా తగ్గిపోతుంది మిత్రులారా, కొద్దిగా గమనించండి. నా వయసు 72 సంవత్సరాలు వచ్చినాయి. మరి కొంచెం జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. అయినా న్యాయం అడగటం కానివ్వండి, న్యాయం జరిపించడానికి కానివ్వండి, నా పోరాటంలో ఎటువంటి మార్పు లేదు. ఆ మంత్రి గారి కొడుకు మరి మోటార్ సైకిల్ వేసుకొని ఒక మనిషిని చంపడం మీ అందరికీ తెలిసిన విషయమే. కావాలని చంపాడని ఎవరు చెప్పరు. మరి తన కొడుకుని తప్పించడం కోసం మరొక తల్లి కన్నబిడ్డని బలి చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఈ మోటార్ సైకిల్ నేనే తోలానని చెప్పించి మరి అతనికి శిక్ష వేయించాలని చూసినటువంటి ఆ మంత్రి గారు అతను చేసిన పని మరి ఎంత నీచమైంది, ఎంత జుగుప్సాకరమైంది, ఎంత హేయమైందని మీరే అర్థం చేసుకోండి. నీ బిడ్డను కాపాడుకోవడం కోసం ఇంకో తల్లి కన్న బిడ్డని అన్యాయం చేస్తావా? అయితే వీళ్ళకి ఇది కొత్త కాదు. ఈ వైసీపీ నాయకులకు ఇటువంటివి చేయటం, ఇటువంటి అన్యాయం చేయటం కానీ రాష్ట్రాన్నే అన్యాయం చేశారు కదా. ఈ రాష్ట్రాన్నే అన్ని రకాలుగా దోచుకొని రాష్ట్రానికే అన్యాయం చేశారు. సరే, ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 18 ఏళ్ల పిల్లోడు ఏదో మోటార్ సైకిల్తో తగిలితే ఓ మనిషి చనిపోయాడు, కేసులు పెడతారా? మరి ఆయన ముఖ్యమంత్రి చేశాడు కదండి. చట్టాలు చదువుకోడా? ఇతను ఎంత అవివేకంగా మాట్లాడుతున్నాడు. అసలు భారత శిక్షా స్మృతి చట్టాలనేవి తెలియవా? ఏమండి ముఖ్యమంత్రి గారు, సారీ, గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు, మళ్ళీ నీకు ముఖ్యమంత్రి అయ్యే యోగం మాత్రం లేదు ఈ జన్మలో. మాజీ ముఖ్యమంత్రిగానే నీకు చరిత్ర ఉంది, దాన్ని కాపాడుకో. వచ్చి పిచ్చి పిచ్చిగా ఏదో వచ్చాం మాట్లాడాం అంటే 18 ఏళ్ల పిల్లాడు ఎవరైనా ఇట్లా మోటార్ సైకిల్ వేసుకొని లైసెన్సులు లేకుండా మరి ప్రమాదాలు జరిపి ఒక వ్యక్తిని చంపితే మీ గవర్నమెంట్లో కేసులు ఉండవా? మీ గవర్నమెంట్లో అలాంటివి ఎన్నో జరిగినాయి. మరి అవన్నీ కేసులు పెట్టారు కదా పోలీసు వారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. అంటే మీ వైసీపీ వాళ్ళు ఎవరైనా చంపినా కేసులు పెట్టొద్దు అంటారా? అదేలేండి, ఇప్పుడు మీ ఎమ్మెల్సీ అతను అనంతబాబు గారు వాళ్ళ డ్రైవర్ని చంపి మరి చంపేసేసి అంత ధైర్యంగా ఆ శవాన్ని కూడా కారులో వేసుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి అప్పచెప్పాడు. ఇది మాత్రం ఆ మహానుభావుడికి నేను ఈ సందర్భంగా దండం కూడా పెడుతున్నాను. ఎందుకంటే తీసుకెళ్ళి ఎక్కడో పారేసి, ఏ సముద్రంలోనో పారేసి అవి కుళ్ళిపోయి, లేదా భూమిలో ఎక్కడో పాతిపెట్టు, ఇసుకలో పాతిపెట్టు, అవి కుక్కలు అక్కలు బీక్కునే అలాంటి పని చేయకుండా గౌరవంగా చంపడం, కిరాతకంగా చంపినా గౌరవంగా తీసుకొచ్చి ఇంటికి అప్పచెప్పినందుకు ఆయనకి మాత్రం మరొకసారి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను, శవాన్ని అప్పగించినందుకు. అటువంటి వాళ్ళని కాపాడుతూ, అటువంటి వాళ్ళకి గౌరవాన్ని ఇస్తూ ఉండేదే కదా మీ ప్రభుత్వం, మీ వైసీపీ నాయకులు. జిప్పు తీసి చూపించిన వాడినేమో ఎంపీని చేతిరాయి, అరగంటకు వస్తావా, 30 గంటకు వస్తావా అని చెప్పి ఆడపిల్లలకు ఫోన్లు చేసి
అటువంటి వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చివాయి. పార్టీ ఆఫీసు మీద 44 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కేంద్ర కార్యాలయం మీద అన్యాయంగా దాడి చేసి, మరి అప్పటికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి మరి చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసి కత్తులు, గొడ్డళ్ళు, కర్రలతోటి 30 కార్లతోటి వెళ్ళి మరి దాడి చేసిన వాడికి మంత్రి పదవి ఇచ్చేవాయి. అటు వార్డు మెంబర్ కూడా పనికిరాదయ్యా బాబు. అట్లాంటి వాడిని మరి మంత్రిని చేసావు, రాష్ట్ర మంత్రిని చేసావు. అటువంటి లక్షణాలు కరెక్ట్ కాదు. ప్రజలు గ్రహిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడే ప్రతి మాట మీకు అవగాహన ఉందో లేదో, కావాలని చేస్తున్నారో, మీకు అసలు చట్టాలు తెలుసో తెలీదో కానీ తెలుసుకోండి. ప్రజల్లో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడితే గౌరవం ఉంటుంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిని శరవేగంగా 160 కిలోమీటర్ల స్పీడ్లోనో, బుల్లెట్ ట్రైన్ స్పీడ్లోనో పనిచేస్తూ అనేకమైనటువంటి నిర్మాణాలు చేస్తున్నారు. పోలవరాన్ని కూడా ఆ విధంగానే మురుకులు పెడుతున్నారు. రైతాకు పోలవరం ద్వారా కూడా ఇప్పుడు మన పట్టిసీమకు కూడా నీళ్ళు ఇచ్చి మరి ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏమంటే ఇక్కడ ఒక చిన్న నాకు గుర్తొచ్చింది. మీ హయాంలో ఒక్క మురికాలో కూడా గట్ల మురుగు పోక మా ప్రజలు ఈగలు దోమలతోటి అనేకమైన జబ్బులు బారిన పడ్డారు. అసలు ఈ రోజున ఏ రోడ్లో చూసినా ఆ మురికాలలో బ్రహ్మాండంగా కడుతున్నారు. నగరంలో ఉన్నటువంటి పాడైపోయిన రోడ్లన్నీ కూడా రోడ్లు వేస్తున్నారు. ఇంత అభివృద్ధి జరుగుతుందండి. ఈ రోజున కూడా మరి మా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వచ్చి మరి మా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అనేకమైన రోడ్లకి శంకుస్థాపన చేసి ఒక 2 నెలల రోడ్లు మొత్తం కూడా బ్రహ్మాండంగా పాలు పోస్తే ఎత్తుకునే విధంగా తయారు చేయడానికి మరి రంగం సిద్ధమైంది. నీ హయాంలో ఏమైనా చేసావా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక రోడ్డుకి హైవే రోడ్లు, రాష్ట్ర రోడ్లు ఏదైనా సరే అన్నీ గుంతలే కదండి. ఆ గుంతలో పడి ఎంతమంది ఆడబిడ్డల తాళిబొట్లు దిగిపోయినాయి, ఎంత స్కూటర్ మీద వెళ్తూ తండ్రి వెనక కూర్చున్న బిడ్డలు ఎంతమంది కింద పడిపోయి వెనకొచ్చే వాహనం మరి దాని కింద బలైపోయారు. ఎంతమంది ఏడ్చారండి. కల్తీ మద్యం అధిక రేట్లకి అమ్మి ఎంతమంది ఆడబిడ్డల తాళిబొట్లు దించారు మీరు అభివృద్ధి చేయాల. చంద్రబాబు గారి హయాంలో వచ్చిన పరిశ్రమలైనా అన్నింటినీ కూడా మీరు కమిషన్లు హామీల కోసం తరిమి కొట్టేశారు. ఇచ్చిన వాళ్ళ దగ్గర అయితే ఇవ్వని వాళ్ళందరినీ తరిమి కొట్టారు. మీరు ఏం మంచి చేశారని మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2.4 అని చెప్పి నేను పనిచేసిన కార్యకర్తలకు గౌరవిస్తానంటారు. నాకంటే ఎక్కువ పనిచేసింది ఎవరయ్యా నీకు? నాకంటే ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా నాకంటే గొప్పగా పనిచేసిన కార్యకర్త ఎవరైనా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు గెలవాలని, మీరు ముఖ్యమంత్రి అయితే మంచి జరుగుద్దని, నా రాజశేఖర రెడ్డి బిడ్డని నమ్మి నీకోసం అర్ధ శిరోముండనం అరగుండు ఒక మీసం తీయించుకొని ఎవడన్నా తీసుకుంటాడా? ₹1 కోటి ఇచ్చినా ఎవడన్నా తీసుకుంటాడా? 10 కోట్లు ఇస్తాం అడిగాను, చాలామందిని అడిగాను నేను. మేము చేయమన్నారు. నీకు ఆ విధంగా నీ కోసం పనిచేస్తే నువ్వు సీఎం అయితే 5 ఏళ్ల కాలంలో నాకే నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నా దివ్యాంగులకు పోనీ కనీసం మీకు లెటర్లు రాసిన స్పందన లేదు. ₹3,000 ఆయన పోతూ చంద్రబాబు గారు దిగిపోతూ ₹3,000 చేసిన పెన్షను 5 ఏళ్లలో ₹1 పెంచలేదు. నువ్వు ఒక్క కార్యక్రమం చేయలేదు. మరి ఈ రోజున మా చంద్రబాబు నాయుడు గారు రాగానే ₹3,000 దాన్ని 6,000 చేశారు. ₹5,000 దాన్ని 15,000 చేశారు. మరి రోగాలతో బాధపడే కిడ్నీలు కానీ, డయాలసిస్ కానీ, మరి ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకి ₹10,000 ఇస్తున్నారు. అదండి మానవత్వం అంటే. అదండి ఈ రాష్ట్రానికి బాధితులను ఆదుకోవటం ఒక ముఖ్యమంత్రి ఉండాల్సిన మంచి మనసు అండి అది. నేను పార్టీలుగా నేను చెప్పట్లా, నేను ఉన్న వాస్తవానే చెప్తా. నాకు అసలు వాస్తవంగా కూడా నేను చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నా. నాకంటూ పార్టీగా నేను ఎవరిని కూడా గౌరవించను. ప్రజలకి ఎవరైతే మంచి చేస్తారో, మా దివ్యాంగులకి మా బతుకుల్లో ఎవరైతే వెలుగులు తెస్తారో, మంచి పరిపాలన ఎవరైతే అందిస్తారో వాళ్ళకే మేము చేయకొడతాం, వాళ్ళకే మేము పనిచేస్తాం.
మా సంఘం నినాదం కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం మంచి చేస్తే మిమ్మల్ని పూలేస్తాం, పల్లకిలో మాస్తాం. మీరు ఇచ్చిన మాట తప్పి మాకు అన్యాయం చేస్తే మిమ్మల్ని రాళ్ళతో కొడతాం, మీ పాడి మోస్తాం. ఇది మా నినాదం. మేము ఆ విధంగానే కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే అదే నినాదంతో కట్టుబడి ఉన్నాం. ఇవాళ చంద్రబాబు గారు చేసే మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలకి మేము ఆయనకి గులామయ్యామండి. నేను ఏ రోజున కూడా ఇలా మాట్లాడలా. మా మంచి కోసం అవసరమైతే చంద్రబాబు గారిని కూడా నేను నిలేసి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రాజకీయాల నుంచి విరమించుకోండి. మీరు గెలిచేది అనేది ఏమి ఉండదు. మీకు జనం లేదు, పాడు లేదు. ఆ బిర్యానీ, ఆ 1000 రూపాయలు, ఆ సారా ప్యాకెటో గంజా ప్యాకెటో ఇస్తారు. వాటి కోసం ఈ ఖాళీగా ఉన్న మా పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు. పార్టీ వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తున్నారు, ఆ సభలకు వస్తున్నారు, ఆ 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ కాసేపు ఏదో ఆ గంజాయి మత్తులో ఏదో జై జై ఏదో అంటున్నారేమో, కానీ మీకు ఓట్లేయరు. ఇంత అభివృద్ధి జరుగుతుంటే రాష్ట్రంలో అన్ని రోడ్లు కూడా బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నారు, కాలువలు వేస్తున్నారు, రాజధాని అభివృద్ధి చెందుతూ, పోలవరం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు ఇస్తున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి. లక్షలాది మంది మా బిడ్డలకు పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా నీకెవరే ఓటేస్తారు? ఎవ్వడూ వేయడు. నువ్వు ఇచ్చిన పథకాల కంటే ఈ రోజుల చంద్రబాబు గారు ఇచ్చే పథకాలే ఎక్కువ. నువ్వు ఆటో వాళ్ళకి 10,000 ఇస్తే చంద్రబాబు గారు 15,000 ఇస్తున్నారు. ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా ఆయనే నెంబర్ 1, ఆయనే నెంబర్ 1, ఆయనే నెంబర్ 1. మళ్ళీ ఆయన ఎగైన్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. నీకు ఏదో వస్తాయి కాసిన కూర్చుని. నేను ఆనాడే చెప్పా, 47 సీట్లు వస్తాయి. ఒకవేళ సీట్లు పెరిగితే ఆ సంఖ్య మళ్ళీసారి చెప్తా. ఇప్పటికైనా సరే నీకు 47 సీట్లు వస్తాయి, అందులో అనుమానం లేదు. ఆ తర్వాత పార్టీ జైలుపోద్ది. 16 ఏళ్ళు మీరు జైలుకి వెళ్తారు, తప్పదు ఇది. ఎందుకంటే చేసిన పాపం ఎప్పటికైనా కట్టి కొడుపుద్ది, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఆ విధంగా మీరు చేసిన దానికి మళ్ళీ 16 సంవత్సరాలు జైలు జీతం చేయాల్సిందే. ఇప్పటికైనా మారండి. రాష్ట్రాన్ని వదిలిపెట్టి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగు నిజంగా మీరు కోరుంటే మీరు తప్పుకోండి, మీరు వెళ్ళిపోండి. బెంగళూరు ఏదో ఉన్నాయి కదా, ఎహలంక బుహలంక ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోండి. మీరు వ్యాపారాలు చేసుకోండి. లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించుకోవడం చాలా అవకాశాలు ఉన్నాయి. మీకు అనేకమైన పరిశ్రమల వ్యాపారాలు ఉన్నాయి. మీకు ఒక్కసారి ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలు బాగు కోరితే మీరు తప్పనిసరి రాజకీయాల నుంచి తప్పుకోండి. లేదంటే తప్పిస్తారు. రేపు 29లో మీ పార్టీ చీలిపోతే, మీ 47 సీట్లలో చీలిపోతే మీరు జైలుకి వెళ్ళడం ఖాయం. జై దివ్యాంగ, జై జై దివ్యాంగ.